హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చేసి టిఫిన్‌లోకి ఈజీగా 5 మినిట్స్‌లో చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి. ఈ వీడియోని మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. మరి చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. అలాగే మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము రైస్, పూరి, చపాతీ దేంట్లోకైనా కూడా మనకి ఈజీగా, టేస్టీగా చేసుకునే ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీకి కావాల్సినవి ఇప్పుడు మనము చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఇలాగా ఒక పావు కొబ్బరి చెక్కని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, పోపు దినుసులకి జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి. అలాగే దీంట్లోకి ఒక పావు కప్పు పుట్నాల పప్పును కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా మనము ఒక కళాయిని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి, జీలకర్రని ఇలాగా దూరగా వేపించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కొబ్బరికాయ ముక్కలని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నా ఓకే, లేదు తురుముకుంటా అంటే తురుముకోండి. ఇప్పుడు చిన్న పావు నిమ్మ చెక్క అంత చింతపండుని కూడా వేసుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పోపులతో పాటు ఈ చింతపండుని కూడా ఇలాగా వేసి వేపించుకోండి. లేదంటే కొద్దిగా వాటర్ వేసి వాటర్‌లో నానబెట్టుకోవచ్చు చింతపండుని. నేనైతే ఇలా పోపులతో పాటు వేపించుకుంటున్నాను. ఇలా వేపించుకోవడం వల్ల మనకి చట్నీకి టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది. ఇప్పుడు మనము ఈ వేగిన ఈ దినుసులన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే పుట్నాల పప్పుని మనము వేపించుకోవాలనుకుంటే వీటితో పాటు వేపించుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ వేసేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే పసుపు అనేది ఇక్కడ స్కిప్ చేసానండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు పుట్నాల పప్పును కూడా వేసేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి కాస్త వాటర్ అనేది వేసుకుని ఇలాగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు హోటల్లో అందించే కొబ్బరి పుట్నాలు చట్నీలే ఇప్పుడు మనం తయారు చేసినాం. చూసారా, మెత్తగా పేస్ట్ అయిపోయింది అదే. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని మనకు ఎంత పలుచగా కావాలో అంత వాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఈ చట్నీకి. ఇలా పోపు పెట్టడం వల్ల మరింత టేస్ట్ బాగుంటుందండి. మరొక కళాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 2 ఎండుమిర్చి, ఒక రొమ్మ కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని దోరగా వేపించుకుని ఇప్పుడు ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పోపు పెట్టడం వల్ల ఈ చట్నీకి మరింత టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి హోటల్లో కానీ బయట చిన్న చిన్న హోటల్లో కానీ అందించే కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ అయిపోయిందండి. అలాగే మీకు ఈ పుట్నాల పేస్ట్‌లో పల్లీలను కూడా వేసుకోవచ్చు. అది మరొక వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనకి కొబ్బరి పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. చూసారా, ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి రైస్, పూరి, చపాతీ, వడ, దోసల్లోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. రైస్‌లో కావాలంటే మనం గట్టిగా చేసుకోవాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.